అందరికీ నమస్కారం. మీరందరూ కాలభైరవాష్టకాన్ని వినే ఉంటారు. అండ్ సోమవారం కానీ, ఏదైనా ప్రత్యేక రోజుల్లో కాలభైరవాష్టకం వింటుంటే మీకు ఒళ్ళు పులకరించిపోతుంది. అయితే కాలభైరవాష్టకానికి సంబంధించి అర్థం ఏంటి అనేది ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. ఇక కాలభైరవాష్టకం అనేది శంకరాచార్యుల వారిచే రచించబడ్డ ఒక శక్తివంతమైన స్తోత్రంగా చెప్పుకోవాలి. ఇది కాలభైరవుణ్ణి కీర్తిస్తుంది. ఆయన మహిమలను, లక్షణాలన్నింటినీ వర్ణిస్తుంది. కాలభైరవుడు శివుని యొక్క భయంకర రూపం. కాశీ క్షేత్రానికి అధిపతిగా ఉన్నాడు. ఇక కాలభైరవాష్టకంలోని ప్రతి శ్లోకం కాలభైరవుని యొక్క విశిష్ట గుణాలన్నీ తెలియజేస్తుంది. అయితే కాలభైరవాష్టకంలో ముఖ్యమైన శ్లోకాలేంటి, వాటి తెలుగు అర్థాలన్నీ కూడా ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. మొదటిగా, దేవరాజసేవ్యమాన పావనాంఘ్రి పంకజం వ్యాళయజ్ఞసూత్రమిందుశేఖరం కృపాకరం నారదాదియోగి వృందవందితం దిగంబరం కాశికాపురాధినాథ కాలభైరవం భజే. విన్నాం. మరి దాని అర్థం, దేవతలకు రాజు అయిన ఇంద్రునిచే పూజించబడే పావనమైన పద్మ పాదములు కలవాడు, పాములను యజ్ఞోపవీతంగా ధరించినవాడు, చంద్రుడిని శిరస్సున ధరించినవాడు, దయామయుడు, నారదుడి మాత్రమే కాకుండా మిగతా మహర్షులందరి చేత పూజింపబడేవాడు, దిగంబరుడు అంటే దిక్కులని వస్త్రాలుగా ధరించినవాడు అని అర్థం. అదే కాశీ నగరానికి అధిపతి అయిన వాడు కాలభైరవునికి నేను భజిస్తున్నాను అనే అర్థం వస్తుంది. రెండవది, భానుకోటి భాస్వరం భవాద్వితారకం పరం నీలకంఠమీప్సితార్థదాయకం త్రిలోచనం కాలకాలమంబుజాక్షమక్షశూలమక్షరం కాశికాపురాధినాథ కాలభైరవం భజే. దీని అర్థం ఏంటంటే, కోట్ల సూర్యులతో సమానమైన తేజస్సు కలవాడు, సంసార సాగరాన్ని దాటించేవాడు, నీలకంఠుడు, కోరిన కోర్కెలు తీర్చేవాడు, 3 కన్నులు ఉన్నవాడు, కాలానికి కూడా కాలమైనవాడు అంటే కాలానికే కాలం ఆయన అనర్థం. అక్షశూలాన్ని ధరించినవాడు, నాశనం అనేది లేనివాడు, కాశీ నగరానికి అధిపతి అయిన ఆ కాలభైరవుణ్ణి నేను భజిస్తున్నాను అని అర్థం వస్తుంది. తర్వాతది, మూడవది, శూలటంకపాసదండపాణిమాది కారణం శ్యామకాయమాధిదేవమక్షరం నిరామయం భీమ విక్రమం ప్రభుం విచిత్రతాండవ ప్రియం కాశికాపురాధినాథ కాలభైరవం భజే. దాని అర్థం ఏంటి అంటే, శూలం, గొడ్డలి, పాశం, దండం చేతుల్లో ధరించి ఉన్నవాడు, సృష్టికి మూల కారణమైనవాడు, నల్లని శరీర కాంతి కలవాడు, ఆదిదేవుడు, నాశనం లేనివాడు, ఎలాంటి రోగాలు లేనివాడు, భయంకరమైన పరాక్రమం కలిగినవాడు, విచిత్రమైన తాండవం అంటే ఇష్టపడేవాడు, కాశీ నగరానికి అధిపతి అయిన కాలభైరవుణ్ణి నేను భజిస్తున్నాను అనే అర్థం వస్తుంది. తర్వాత నాలుగవది, భుక్తి ముక్తిదాయకం ప్రశస్త చారు విగ్రహం భక్తవత్సలం స్థిరం సమస్తలోక విగ్రహం నిక్వణన్మనోజ్ఞహేమ కింకిణీల సత్కటిం కాశికాపురాధినాథ కాలభైరవం భజే. అర్థం ఏంటి అంటే, భుక్తిని అంటే కోర్కెలు, ఇంకా ముక్తిని అంటే మోక్షాన్ని, ఈ రెండింటిని ప్రసాదించేవాడు అని అర్థం. ప్రశంసనీయమైన అందమైన రూపం కలవాడు, భక్తుల మీద వాత్సల్యం కలిగినవాడు, స్థిరమైనవాడు, సకల లోకాలలో వ్యాపించి ఉన్నవాడు, చక్కని శబ్దం చేసే బంగారు గంటలను నడుముకు అలంకరించుకున్నవాడు, కాశీ నగరానికి అధిపతి అయిన కాలభైరవుణ్ణి నేను భజిస్తున్నాను అని అర్థం వస్తుంది. ఇక ఐదవది, ధర్మసేతుపాలకం త్వధర్మ మార్గనాశకం కర్మపాసమోచకం సుశర్మదాయకం విభుం స్వర్ణవర్ణకేశపాస శోభితాంగమండలం కాశికాపురాధినాథ కాలభైరవం భజే. అంటే అర్థం ఏంటి అంటే, ధర్మసేతువుని ఇతను రక్షిస్తూ ఉంటాడు, అధర్మ మార్గాలన్నీ కూడా నాశనం చేస్తూ ఉన్నాడు, కర్మ బంధనాల నుంచి విముక్తి కలిగించేవాడు, సుఖాన్ని ప్రసాదించేవాడు, సర్వవ్యాపి, బంగారు రంగు జటలతో శోభిల్లుతున్న శరీరం కలవాడు, కాశీ నగరానికి అధిపతి అయిన కాలభైరవుణ్ణి నేను భజిస్తున్నాను అనే అర్థం వస్తుంది. తర్వాత
రత్నపాదుకా ప్రభాభిరామపాదయుగ్మకం నిత్యమద్వితీయమిష్టదైవతం నిరంజనం మృత్యుదర్పణాసనం కరాళతం శ్రమోక్షణం కాశికాపురాధినాథ కాలభైరవం భజే. ఈ 6వ శ్లోకానికి అర్థం ఏంటి అంటే, రత్నఖచిత పాదుకల కాంతితో ప్రకాశించే పాదములు కలవాడు, నిత్యుడు అంటే నిత్యం ఉండేవాడు, సాటి లేనివాడు, ఇతనికి ఇంకొకరు పోటీ సాటి ఎవ్వరూ లేరు. కోరిన కోరికలు తీర్చే దైవం, ఎలాంటి మలినాలు లేనివాడు, మృత్యువు యొక్క అహంకారాన్ని కూడా నశింపచేసేవాడు, భయంకరమైన దంతాల చేత విముక్తిని ప్రసాదించేవాడు, కాశీ నగరానికి అధిపతి అయిన కాలభైరవుణ్ణి నేను భజిస్తున్నాను. ఇక తర్వాత 7వ శ్లోకం. అట్టహాస భిన్న పద్మజాండకోశ సంతతి దృష్టిపాత నష్ట పాపజాలముగ్రశాసనం అష్టసిద్ధిదాయకం కపాలమాలికాధరం కాశికాపురాధినాథ కాలభైరవం భజే. అర్థం ఏంటి అంటే, తన అట్టహాసంతో బ్రహ్మాండ సముదాయాన్ని కూడా ఛేదించేవాడు, తన చూపుతోనే పాపాల సమూహాన్ని నాశనం చేసేవాడు, ఉగ్రమైన శాసనాలు కలవాడు, అష్టసిద్ధులను ప్రసాదించేవాడు, కపాల మాలికను ధరించినవాడు, కాశీనగరానికి అధిపతి అయిన కాలభైరవుణ్ణి నేను భజిస్తున్నాను అనే అర్థం వస్తుంది. తర్వాత 8వ శ్లోకం. భూత సంఘనాయకం విశాల కీర్తిదాయకం కాశీవాసలోక పుణ్య పాపశోధకం విభుం నీతి మార్గ కోవిదం పురాతనం జగత్పతిం కాశికాపురాధినాథ కాలభైరవం భజే. అర్థం ఏంటి అంటే, భూతగణాలకు ఇతను నాయకుడు, విశాలమైన కీర్తిని ప్రసాదించేవాడు, కాశీలో నివసించే ప్రజల పుణ్య పాపాలను శుద్ధి చేసేవాడు, సర్వవ్యాపి, నీతి మార్గంలో నిపుణుడు, పురాతనుడు, జగత్కారుడు, కాశీనగరానికి అధిపతి అయిన కాలభైరవుణ్ణి నేను భజిస్తున్నాను అనే అర్థం వస్తుంది. ఇక చివరిది 9వది. కాలభైరవాష్టకం పఠంతి ఏ మనోహరం జ్ఞానముక్తి సాధకం విచిత్ర పుణ్యవర్ధనం శోకమోహదైన్యలోభకోపతాపనాశనం ప్రయాంతి కాలభైరవాంఘ్రి సన్నిధిం నరాధ్రువం ప్రయాంతి కాలభైరవాంఘ్రి సన్నిధిం నరాధ్రువం. దీనికి అర్థం ఏంటి అంటే, ఎవరైతే ఈ మనోహరమైన కాలభైరవాష్టకాన్ని పఠిస్తూ ఉంటారో జ్ఞానాన్ని, ముక్తిని ప్రసాదిస్తుంది, అద్భుతమైన పుణ్యాన్ని వృద్ధి చేస్తుంది, శోకం, మోహం, దైన్యం, లోభం, కోపం, తాపం లాంటి వాటిని కూడా నాశనం చేస్తుంది. వారు నిశ్చయంగా కాలభైరవుని పాదాల సన్నిధిని పొందుతారు. కాలభైరవాష్టకాన్ని పఠించటం వల్ల భయం, దుఃఖం తొలగిపోయి జ్ఞానం, ముక్తి లభిస్తాయని భక్తులు విశ్వసిస్తారు. ఇది కాశీయాత్ర చేసేవారికి, కాలభైరవుని అనుగ్రహం కోరేవారికి అత్యంత పవిత్రమైన స్తోత్రంగా చెప్పచ్చు. ఈ అర్థాన్ని తెలుసుకున్న మీ అభిప్రాయం ఏంటి కామెంట్ రూపంలో తెలియచేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, వేరే వాళ్ళకు కూడా ఈ వీడియోను తెలియజేయాలనుకుంటే షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరెన్నో అద్భుతమైన విషయాలు, ఎన్నో రహస్యాలు, దానిలో ఉన్న సైన్స్ అర్థాలు ఇవన్నీ మీకు తెలియజేస్తూనే ఉంటాం. అనేక స్తోత్రాలు మా ఛానల్లో ఉన్నాయి, విని మీరు ఆనందించగలరు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.